Hello, my dear subscribers. Good morning. రోజు డిసెంబర్ 31 ఈ ఇయర్కి ఇది ఒక లాస్ట్ వీడియో. ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడదాం. ఇప్పుడు మన రీసెంట్గా సోషల్ మీడియాలో రచ్చలు చెప్తుంది కదా, మన యాక్టర్ శివాజీ ప్లస్ నాన్వేషణ ప్రపంచ యాత్రికుడు, వీళ్ళిద్దరిలో ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, వీళ్ళిద్దరి గురించి ఒక 2 minutes or 3 minutes డిస్కస్ చేద్దాం. శివాజీ సినిమా ఇండస్ట్రీలో ఉన్నాడు కాబట్టి ఈ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ అనేవారు ఆ వస్త్రధారణ ఏంటంటే వాళ్ళు మోడల్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఒక అమ్మాయి వేసుకునే డ్రెస్ విధానం బట్టి ఏంటంటే ఒక డైరెక్టర్ ఒక ప్రొడ్యూసర్ నచ్చి ఈ అమ్మాయికి సినిమాలో ఆఫర్ ఇద్దామని చెప్పేసి ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ ఈ అమ్మాయి బ్యూటీ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. వీళ్ళు నిజంగా ఈ సినిమా కోవకు సంబంధించింది ఏంటంటే వీళ్ళు పద్ధతిగా ఉండాలి, అలా ఉండాలి, ఇలా ఉండాలంటే పద్ధతిగా ఉండాలంటే ఇప్పుడు వచ్చే నెక్స్ట్ సినిమాలు చూద్దాం, ప్రతి సినిమా చూద్దాం. ఏదో మన పాత సినిమాలో సావిత్రి వాళ్ళందరూ శారీస్ కట్టుకున్నారు. బట్ ఇప్పుడు వీళ్ళెవ్వరూ లైక్ చేయరు. ఇదంటే B2B బిజినెస్ టు బిజినెస్ అనమాట. ప్రతిదీ ఈ B2B బిజినెస్లో ఎలా ఉంటుందంటే వాళ్ళకి నచ్చే డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు. డిపెండ్స్ అపాన్ ద మోడలింగ్. ఈ మోడలింగ్ బట్టే వాళ్ళు తీసుకుంటారు. శివాజీ ఒపీనియన్ చెప్పాడు, సంథింగ్ ఒక బ్యాడ్ వర్డ్ దొరలాడు. సో అది దొరలకూడదు, అది చాలా తప్పు. గుడ్ ఒపీనియన్ చెప్పాడు అనమాట. ఈ ఒపీనియన్కి మన నాన్వేషణ వాడు అనేది శివాజీని వాళ్ళ మదర్ని తిట్టడం అనేది చాలా చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద తప్పు అది. నిజంగా వాడిని ఈ సబ్స్క్రైబర్లు వాడిని వదలకూడదు ఫస్ట్ నిజంగా. ఎందుకంటే పర్సనల్గా మనకి ఎవరి మీద గ్రడ్జ్ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టడం, మదర్ని ఎలా తిడతాడండి? చాలా తప్పు కదా అది. వాడు నోటుకి ఇష్టం మాట్లాడతాడు. గరికపాటి గురించి మాట్లాడుతున్నాడు వాడు ప్లస్ ఏంటంటే ఇప్పుడు మన ఇండియాలో ఉంటాడు. ఇండియాలో సబ్స్క్రైబర్స్ అందరూ ఉన్నారు మనకి ఇండియాలో వాడికి ఈరోజు బయట కంట్రీకి వెళ్తున్నాడంటే, వాడు ఫుడ్ తింటున్నాడంటే వాడు తెలుగులో చెప్తున్నాడు. వాడు ఇంగ్లీష్లో ఏం మాట్లాడట్లా. వాడికి ఏం ఫారెన్ సబ్స్క్రైబర్స్ లేరు. ఉండేది ఆంధ్ర, తెలంగాణ. వాడు ఈరోజు ఎంత ఎంజాయ్మెంట్ ఏం చేస్తున్నాడంటే తెలుగు భాష బట్టి, వాడు తెలుగు భాష మాట్లాడడం బట్టి ఈ తెలుగు వాళ్ళ మొత్తం సబ్స్క్రైబర్స్ కాబట్టి వాడు హ్యాపీగా ఉంటున్నాడు. అట్ ద సేమ్ టైం బయటికి వెళ్ళిపోయి మన కల్చర్ గురించి మాట్లాడడం. ఏదో ఇష్యూస్ జరుగుతాయి, ఎక్కడ ఇష్యూస్ జరగండి, ప్రతి చోట ఇష్యూస్ జరుగుతాయి. అలాగని చెప్పేసి మనం రోడ్డు పాలు చేయకూడదు కదా. వీడు థాయిలాండ్ నుండి మన కంట్రీని వాడు డిఫరెన్స్ చేస్తున్నాడు మొత్తం. ఈ కంట్రీ ఆ కంట్రీలో బాగుంది, రెవెన్యూ బాగుంది, జీడిపి బాగుంది, కరెన్సీ వాల్యూ గురించి చెప్తున్నాడు వీడు. అలాగైతే థాయిలాండ్ భాషలో చేసుకోవచ్చుగా వీడియోస్. వీడికి అంత చేత కాదు. లేకపోతే ఇటలీ వెళ్ళాడు, ఇటలీ లాంగ్వేజ్లో చేయి, జపాన్లో చేయి, ప్యారిస్ వెళ్తావు, స్పెయిన్ వెళ్తావు. వీడికి లాంగ్వేజ్లో చేయలేడు కదా. వీడు ఏ దేశం వెళ్ళినా కూడా మన తెలుగు లాంగ్వేజ్లో చేస్తేనే వీడికి మనీ వస్తుంది. ఆడికి ఇప్పుడు ఏం చేయాలంటే ఫస్ట్ ఇమీడియట్గా ఆడికి ఇన్స్టా ప్లస్ యూట్యూబ్ అకౌంట్ డిలీట్ చేసేయాలి. వాడిని ఇమీడియట్గా డిలీట్ చేసేయాలి. ఓ పద్ధతి సంస్కారం ఉంటుంది నిజంగా. నీ నోటుకు వచ్చినట్టు అది ఆ పదజాలం అనేది మంచిది కాదు. అది చాలా తప్పు. వీడిని చూసి ఇంకోటి తయారవుతాడు. నిజంగా ఈ విషయంలో ఏంటంటే శివాజీది కూడా చిన్న బ్లండర్ మిస్టేక్ ఉంది. బ్యాడ్ వర్డ్ అనేది దొరలకూడదు. అట్ ద సేమ్ టైం వీడు కూడా వీడు నెంబర్ 1 పోరంపోగిడు ఎద వీడిని అస్సలు వదలకూడదు. యూజ్లెస్ ఫెలోని. సో వన్స్ అగైన్ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్. వెల్కమ్ టు 2026. ఈ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే మన సబ్స్క్రైబ్ చేయవలసిందిగా, మన సబ్స్క్రైబర్స్ అందరినీ కోరుకుంటూ ఈ వీడియోని షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నా.